కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త హత్య నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య వెనుక నిజానిజాలు తేల్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు. కొల్లాపూర్లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తున్నారంటూ ప్రవీణ్ కుమార్ పిచ్చెక్కిన వాడిలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పట్టభద్రుడైతే వాళ్ళ కాలేజీలో పోయి ఓట్లు అడగమనండి. బిట్స్ పిల్లనీలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమనండి. ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బిఈ, ఎంబీబీఎస్ డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టభద్రుల జరిగేటటువంటి బిట్స్ పిల్లని కాలేజీలో జరిగే ఎన్నికలు ఇవి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. అందువల్లనే మొన్న మిమ్మల్ని ఎన్మాస్ గా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వంలో తెచ్చారు. ఏం మాట్లాడాలో తెలియక రోజు శాపనార్థాలు పెట్టడమే మీ దగ్గర ఉన్న పని. శాపనార్థాలు ఎవరు పెడతారో తెలుసా? అత్యంత బలహీనుడు, చేతకానివాడు, ఏమి చేయలేని వాడు ఊరికనే శాపనార్థాలు పెడతాడు. బలమైన వాడు ఆరోపణలు చేస్తాడు, నిరూపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అదేం లేదు నీ దగ్గర. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మాటలను విత్డ్రా చేసుకోవాలి. నువ్వు పట్టభద్రులకు జరిగేటటువంటి ఎన్నికల్ని అవమానపరుస్తున్నావు. అసలు నీ మీద కేసు పెట్టాల. బిట్స్ పిల్లలు ఏంటబ్బా పల్లి పెట్టాలని నమ్ముకున్నాడు అంటే ఏమన్నా అర్థం ఉందా? రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయ్యాడా? కేటీఆర్ గారు నువ్వు అమెరికాలో ఏదో చేర్చావని అందరూ అంటున్నా. అందుకని నిన్ను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారా? నువ్వు ఇక్కడ ప్రజల దగ్గరకు పోయి సేవ చేస్తానంటే నిన్ను గెలిపించారు. నువ్వు పల్లి పెట్టాలని నమ్ముకున్నావు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? నేను ఇలాగా రాజకీయంలో దిగజారిపోయే మాటలు దిగజారుడు మాటలు నువ్వెన్ని మాట్లాడితే మన తీర్మానం మల్లన్నకే ఉపయోగపడింది. ఆయన మామూలు పట్టభద్రుడా కాదా? పట్టభద్రుడే కదా. మరి పల్లి పట్టాలని అమ్ముకోవటం అంటే ఏంటి? ఏం మాట్లాడతావు నువ్వు? బిట్స్ పిల్లానిలో చదివినోడే పట్టభద్రుడు. ఆయన ఒక్కడే అరుగుడు అయితే ఆ కాలేజీ వాళ్ళే ఓట్లు వేయాలి. ఈయన అరుగుడు అనుకొని ఎలక్షన్ కమిషన్